సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మరి రీసెంట్గానే వైసీపీ పార్టీ నుంచి రిజైన్ చేసి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. షర్మిల గారి పక్కనైతే అప్పుడు చేరడం జరిగింది. మరి ఇప్పుడు ఏంటి అక్కడ కాంగ్రెస్ పార్టీని కూడా వీడి మళ్ళీ రిటర్న్ వైసీపీ పార్టీలోకి వచ్చేస్తారు. మరి షర్మిల గారితో అక్కడ వర్కౌట్ అవ్వలేదా? మరి సీట్ల ఒప్పందం సరిగ్గా వర్కౌట్ అవ్వనందుకే ఇటు షిఫ్ట్ అయ్యారా? ఏం జరిగింది అసలు? ఆయన చాలా స్పష్టంగా ఈ విషయాన్ని ప్రకటించాడు మీడియా ముఖంగా. సాక్షిలో సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన. ఎందుకు వెళ్ళింది, ఎందుకు వచ్చింది, వెళ్ళిన సందర్భంలో అక్కడేం జరిగింది కూడా సూచనప్రాయంగా చెప్పాడు ఆయన. క్రిటిసైజ్ చేయాల. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గొప్పతనం ఏంటంటే ఆయన రిజైన్ చేసినప్పుడు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మాట్లాడినటువంటి మాటల్లో ఎక్కడా కూడా పొల్లు మాట వాడే ప్రయత్నం చేయలే. అంటే జనరల్గా ఇప్పుడు లాంగ్వేజ్ ఈ రోజున మాతృభాషా దినోత్సవం, కొడాలి నాని గారి లెవెల్ భాష ఆయన వాడలేదు ఎప్పుడు. అప్పుడు వాడలేదు, రిజైన్ చేసిన రోజు వాడలేదు, అలాగే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజు మాట్లాడలేదు. ఇప్పుడు వెనక్కి వచ్చిన తర్వాత షర్మిల గారి మీద కూడా ఆ రకమైన వ్యాఖ్యలు చేయలే. చాలా డిగ్నిఫైడ్గానే వ్యవహరిస్తూ వచ్చాడు. అక్కడ వరకు ఆయన అభినందించవచ్చు. ఈ ఘర్వాపసి అనేది కేవలం ఆళ్ళ రామకృష్ణారెడ్డితో ఆగుతుందా? కృష్ణదేవరాయలు కూడా రిజైన్ చేశారు నరసరావుపేట. వారు కూడా తిరిగి వెనక్కి వస్తున్నారు అనేది వార్తలు వినిపిస్తున్నాయి. అంటే బయటికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ తిరిగి గృహప్రవేశం చేస్తున్నారు అనే దానికి ఎక్కడో ఇండికేషన్ కనిపిస్తోంది. అంటే వర్క్ చేస్తున్నారు. ఇది అంటే రామకృష్ణారెడ్డికి సంబంధించి ఆ రోజున చిరంజీవిని వీళ్ళు అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత ఆయన హర్ట్ అయ్యాడు. నిజానికి ముందే మాట్లాడాలనేది వీళ్ళ వ్యూహం. వైసీపీ ముందు అనుకున్నది ఏంటంటే అభ్యర్థుల్ని మారిస్తే ఆ ఏరియాలో ఆల్రెడీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళని మేళతాళాలతో తీసుకెళ్ళి అక్కడ ఓటర్లకి నా బదులు ఇతను మీకోసం పనిచేస్తాడు, నేను ఇంకొక చోటుకి వెళుతున్నాను అని స్వయంగా తానే ప్రకటించి ఇది కేక్ వాక్లా స్మూత్గా నడవాలి అని అనుకుని అందరినీ పిలిచి చెప్పారు ఈ రకమైన సన్నాహాలు చేయండి అని. దానికి కొంతమంది అంగీకరించారు, కొంతమంది గాయపడ్డారు. ఇదేంటి మేము ఇంత చేస్తే మాకు చివరికి మీరు ఇచ్చేది ఇదే అని చెప్పి రియాక్ట్ అయ్యారు. ఆ రియాక్షన్స్ అన్నీ అయిపోయినాయి. కానీ బయట పరిస్థితి కూడా అంత గొప్పగా లేదు అని అనిపిస్తోంది వీళ్ళకి ఇప్పుడు. అంటే ఆల్రెడీ ప్రతి చోట ప్రెజర్ ఉంది. తెలుగుదేశం పార్టీ అయితే ఆల్మోస్ట్ మేము గెలిచేస్తుంది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అవ్వబోతోంది టీడీపీ అనే అభిప్రాయం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుల్లో చాలా బలంగా కనిపిస్తోంది. వాస్తవంగా సీన్ అలా ఉందా లేదా అనేది పక్కన పెట్టేస్తే పొత్తులలోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం మీద కూడా వాళ్ళకి తీవ్రమైన ఆగ్రహాలు ఉన్నాయి. అంటే బీజేపీతో పర్టికులర్గా పొత్తుకెళ్ళటం, బీజేపీ పొత్తుకి అంగీకరిస్తే సీఎం కూడా అడుగుతారు అని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం వెనకాల కూడా టీడీపీ వాళ్ళే ఉన్నారు. వీళ్ళే వాంటెడ్గా చేయిస్తున్నారు ఆ ప్రచారం. కాబట్టి ఆ ఏరియాలో సీట్లన్నీ ఫిలప్ అయిపోయి ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ ప్రామిసులు చేశారు. ఇక్కడ టికెట్ కొనుగోలే కదా, టికెట్ అని పెట్టినప్పుడు అమ్ముకోవడానికే కదా ఉందనుకుంటున్నారు వాళ్ళు. ఇది అభ్యర్థిత్వము అంటలేదు. టికెట్, పార్టీ టికెట్ అనగానే టికెట్ అనేది అమ్ముకుంటారు కదా కౌంటర్లో, అందుకని అమ్ముకుంటున్నాం మేము అనే పద్ధతిలో. 30 కోట్లు ఉన్నాయా, కనీసం 40 కోట్లు ఉన్నాయా ఆ నియోజకవర్గాన్ని బట్టి, మీరెంత పెడుతున్నారు, మేమెంత ఇవ్వాలి, ఈ బేరాలు కదా నడిచి టికెట్లు ఖరారు చేస్తోంది. పెట్టగలవారు ఎవరు, మన మీద డిపెండ్ అయ్యేవారు ఎవరు, దీనికి సంబంధించిన ఒక డేటా అంటే లోకేష్ గారు వీళ్ళందరూ చేస్తున్నది అదే. కాబట్టి అక్కడ టైట్ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఓపెనింగ్ ఉంటుందో లేదో తెలియదు. ఓపెనింగ్ అంటే టికెట్లు ఇస్తారు, పోటీ చేయవచ్చు. కానీ ఆ పోటీ కూడా లోపాయికారి ఒప్పందంతో ఉంది టీడీపీతో. ఈ లోపాయికారి ఒప్పందంలో కొన్ని ఏరియాల్లో వాళ్ళు అభ్యర్థులను నిలబెట్టకపోవచ్చు వ్యూహాత్మకంగా. తెలుగుదేశం పార్టీకి గెలుపు అవకాశాలు బలంగా ఉన్న చోట్ల వీళ్ళు వీక్ అభ్యర్థిని పెట్టి నిరుత్సాహపరిచి ఓటర్లని నీరుగార్చి తెలుగుదేశం విజయానికి దోహదపడేలాగా చేస్తారు. అక్కడ సీరియస్ ప్రాపగాండా ఉండదు. ఇలా ఒక కుమ్మక్కు కార్యక్రమం డిజైన్ అయిపోయి ఉంది అనేది వినిపిస్తున్నమాట. ఇది అధికారిక సమాచారం కాదు. వాళ్ళ బిహేవియర్ నుంచి తెలుగుదేశం పార్టీ పత్రికలలో వస్తున్నటువంటి వార్తల్ని బట్టి
వచ్చినటువంటి అంచనా, ఇది నా వ్యక్తిగత అంచనా మాత్రమే, ఇది అధికారిక సమాచారం కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీతో ఒక రకమైనటువంటి అవగాహనకి చంద్రబాబు నాయుడు గారు సన్నాహం చేసేసుకుని ఉన్నాడు ఆల్రెడీ. బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ జాతీయ స్థాయిలో ప్రత్యర్థులు. రాహుల్ గారు మోడీని పడగొట్టి ప్రధాని కావాలని కోరుకుంటున్నాడు. రాహుల్ని ఆ ఏరియా కూడా రానివ్వకూడదు అని బీజేపీ అనుకుంటోంది. ఈ యుద్ధం అక్కడ జరుగుతుండగా వీళ్ళిద్దరూ కలిసి తన పల్లకి మోయాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాడు. ఇది స్కీమ్. ఈ గందరగోళం అంతా ఉంది ప్రతిపక్షాల్లో. ఈ గందరగోళం మధ్య అక్కడ ఎమర్జీ ఏమైపోతామో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ, వైసీపీ మీద అలిగి వెళ్ళిన వాళ్ళందరికీ అక్కడ కూడా బ్రైట్గా కనిపించట్లేదు. ఎప్పుడైతే అక్కడ బ్రైట్గా సినిమా కనిపించట్లేదో వీళ్ళు ఇమ్మీడియట్గా ఘర్వాపసి అంటున్నారు. అందుకని వెనక్కి వస్తున్నారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డితో మొదలైంది ఇది. నిజానికి బయటకు వెళ్ళటం అనే ప్రోగ్రాం కూడా అతనే మొదట కొబ్బరికాయ కొట్టింది ఆయనే. ఆ తర్వాత నరసరావుపేట నుంచి ఒక నిరసన జ్వాల వినిపించింది. ఆయన చాలా సీరియస్ అయ్యాడు. ప్రెస్ మీట్ పెట్టి అందరి మీద కోప్పడ్డాడు. ఇప్పుడు రేపో మాపో ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పబోతున్నాడు. ఇలా చాలామంది ఆవేశాలకి గురైన వాళ్ళందరూ వాస్తవ పరిస్థితిని గమనించి మనం తిరిగి సొంత గూటిలో ఉండటమే శ్రేయస్కరం. ఇప్పుడు రామకృష్ణారెడ్డి నిన్న సాక్షికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పాడు. తాను తిరిగి మంగళగిరిలో నిలబడాలని అనుకోవడం లేదు అని చెబుతూనే ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే తప్పదేమో అనుకుని నటిస్తాను, అంటే పోటీ చేస్తాను తప్ప నాకేమి కోరికలు లేవు, అసలు నాకు ఏ కోరికలు లేవు అన్న టైప్లో మాట్లాడాడు ఆయన. అంటే అసలు నాకు ఎమ్మెల్యే పదవి మీద ఎప్పుడూ కోరిక లేదు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. 2 సార్లు గెలిచాడు మంగళగిరి నుంచి. లోకేష్ను ఓడించినటువంటి ఒక ఘనత ఉంది ఆయన అకౌంట్లో. ఇది పరిస్థితి. అందుకని టోటల్గా వీళ్ళు ఘర్వాపసి వచ్చిన వాళ్ళు సరెండర్ అయిపోయి, ఆ సరెండర్ లెటర్లో చాలా స్పష్టంగా అయ్యా మీరు ఇస్తే ఇవ్వండి, ఇవ్వకపోతే ఇవ్వకపోండి, కానీ మమ్మల్ని అలౌ చేయండి అని విన్నపాలు చెప్తున్నారు. ఆ మేరకు జగన్మోహన్ రెడ్డిని కలిస్తే ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఈ బూమరాంగ్ ప్రోగ్రాం వద్దు అనుకుంటున్నాడు. అంటే కేసీఆర్ భయపడింది కూడా ఇదే. ఆ రోజున అభ్యర్థుల్ని మార్చమని ఆయనకి ఇండికేషన్ వచ్చినప్పటికీ 50 మందిని మారిస్తే 50 మంది 50 ప్రతిపక్షాలుగా మారి దాడికి దిగుతారు, అది ఇబ్బంది కలిగిస్తుంది అనే ఉద్దేశంతో ఆయన ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. ఈ గొడవంతా ముందే సెటిల్ చేసుకుందాం, నోటిఫికేషన్ కంటే ముందే క్లీనింగ్ ప్రోగ్రామ్ అయిపోతే అప్పుడు ఇబ్బంది లేకుండా వెంటనే జాబితా ప్రకటించవచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి వ్యూహం. దీనికంటే అడ్వాన్స్డ్ మెథడ్ గతంలో 94 ఎన్నికలప్పుడు ఆయన అనుసరించాడు రామారావు గారు. ఆయన ఎన్నికల కంటే 6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తాను, 6 నెలలు కాదు ఇంకా ముందే, నేను జాబితా టోటల్ రిలీజ్ చేస్తాను, మీరు వెళ్ళి మీ నియోజకవర్గాల్లో గెలుపు కోసం ఏం చేస్తారో చేసుకోండి అన్నాడు. నిజంగానే చెప్పాడు, అలా ప్రకటించాడు. వాళ్ళకే టికెట్లు ఇచ్చాడు, వాళ్ళే పని చేసుకుని గెలిచారు. అదొక మెథడ్, ఇదొక మెథడ్. ఇలా ఎన్నికల్లో ఎవరి మెథడ్ వాళ్ళది. ఇది ఒక సక్సెస్ మోడల్ అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరికీ టికెట్లు ఇస్తారని గ్యారంటీలు లేవు, వాళ్ళు కూడా కోరి రావట్లా. ఆ విషయం రామకృష్ణారెడ్డి చాలా క్లియర్గా చెప్పేశాడు. ఇది పరిస్థితి. అంటే ఘర్వాపసీల కార్యక్రమం ఒక 2 రోజులు నడుస్తుంది. ఇది వైసీపీకి కొంత బూస్ట్గా ఉపయోగపడుతుంది. దీన్ని వాళ్ళు జాగ్రత్తగా ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సోషల్ మీడియా ఏరియాలో కంపారిటివ్గా టీడీపీతో పోలిస్తే వైసీపీ వెనకబడే ఉంది. విస్పరింగ్ క్యాంపెయిన్, గుసగుసల ప్రచారము, పుకార్ల పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చాలా ముందుంది, వైసీపీ కొంచెం వెనకబడి ఉంది. దీన్ని కొంచెం సరి చేసుకుంటే వాళ్ళు ముందుకు వచ్చేస్తారు. ఆ సవరింపు కార్యక్రమాలు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఈ అనుభవాల నుంచి ఆర్గనైజ్ చేసుకుంటాడేమో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.